తర్వాత ఏమైంది? తరువాత అప్పుడు మేము వేప పుల్లతో పళ్ళు తోముకున్నాము. అమ్మ మా కోసం నే చెప్తా అమ్మ మా కోసం ఒక పెద్ద వడ చేసి పెట్టారు. అది వడ కాదు పప్పు, దోశ. అవును అప్పుడే మొదటిసారి దోశ తిన్నాను. చాలా రుచిగా ఉంది. వింటేనే నోరు ఊరుతుంది. తర్వాత చెప్పు. విను. దోశ అమ్మ దోశ, అమ్మ చేసిన దోశ, బియ్యపు పిండిని మినప పిండిని కలిపి చేసిన దోశ. నాన్న మీకు 4, అమ్మ మీకు 3, అన్న నీకు 2, పాప నీకు 1. మరలా తిందాము, ఎక్కువ అడిగితే తింటావు. దోశ అమ్మ దోశ, అమ్మ చేసిన దోశ, బియ్యపు పిండిని మినప పిండిని కలిపి చేసిన దోశ. నాన్న మీకు 4, అమ్మ మీకు 3, అన్న నీకు 2, పాప నీకు 1. మరలా తిందాము, ఎక్కువ అడిగితే తింటావు. మంచిగా కావాలి. గమ్మునుండు పప్పు. ఎందుకలా అంటావు పప్పు? అది ఏం చేసింది? ఎప్పుడు బుద్ధిగా పాకుంటుంది కదా. నిన్న ఎంత అల్లరి చేసిందో తెలుసా? అవును, సరి అయిన మొద్దు పిల్లి ఇది. పాలు మాత్రం బాగా తాగుతుంది, ఎలుకను పట్టడం మాత్రం రాదు. పిల్లి పిల్ల ఇంటిలో బాగా అల్లరి చేస్తుంది, కుండను పడేసింది, పాలన్నీ తాగేసింది. ఎలకనేమో పట్టలేదు, వేడికేది చేత కాదు. అమ్మ వస్తే చెబుదాము, కిటికీ వాకిలి వేద్దాము. పిల్లి పిల్ల ఇంటిలో బాగా అల్లరి చేస్తుంది, కుండను పడేసింది, పాలన్నీ తాగేసింది. ఎలకనేమో పట్టలేదు, వేడికేది చేత కాదు. అమ్మ వస్తే చెబుదాము, కిటికీ వాకిలి వేద్దాము. సరే, వేరే ఏమేం చూశారు? వేరే పెద్ద ఏనుగుని చూసాము, సవారీ కూడా చేశామే. ఏనుగా? నేను ఎప్పుడూ ఏనుగుని చూడనే లేదు బాబు. అవునా? అది ఎలా ఉంటుందో చెప్తాను, విను. ఏనుగు పెద్ద ఏనుగు, ఎవరికి వంగదు ఏనుగు, పెద్ద పొట్ట ఏనుగు, దంతాలు చూపించు ఏనుగు. చాటంత చెవులను ముందుకు విచ్చే ఏనుగు, చిన్న గోళి కాయల చిన్న కళ్ళ ఏనుగు, ముందు కళ్ళు మడిచి మోకాలు మీద కూర్చొని చిన్న పిల్లలను ఎక్కించుకొని సొగసొగా నడుచును. ఏనుగు పెద్ద ఏనుగు, ఎవరికి వంగదు ఏనుగు, పెద్ద పొట్ట ఏనుగు, దంతాలు చూపించు ఏనుగు. చాటంత చెవులను ముందుకు విచ్చే ఏనుగు, చిన్న గోళి కాయల చిన్న కళ్ళ ఏనుగు, ముందు కళ్ళు
ఉయ్యాలను ఎక్కించుకొని సొగసుగా నడుచును. అది ఏమిటి నీ చేతిలో చిన్ను? అదేదో తినేదే అయి ఉంటుంది. నాకు ఇప్పుడే నోరూరుతోంది. సరిగ్గా చెప్పావు పప్పు. టట్టడాయ్. హై, లడ్డు. నాకు నాకు. నిన్న మా అత్త లడ్డూ చేసి ఇచ్చారు. కిట్టుకు, చిట్టుకు, నాకు, పప్పుకు అందరికీ చేసిచ్చారు. పెద్దదొక్క ప్లేటు, ప్లేటు నిండా లడ్లు, లడ్లు మొత్తం 8. అన్ని లడ్లు పెట్టు. కిట్టు 4 లడ్లు మిగతా 4 లడ్లు మొత్తం అన్ని వేశాడు చెల్లి నోట్లు కిట్టు. కిట్టు 4 లడ్లు చిట్టు 4 లడ్లు తిన్నారు 8 లడ్లు ఖాళీ అయ్యాయి లడ్లు. పెద్దదొక్క ప్లేటు, ప్లేటు నిండా లడ్లు, లడ్లు మొత్తం 8. అన్ని లడ్లు పెట్టు. కిట్టు 4 లడ్లు మిగతా 4 లడ్లు మొత్తం అన్ని వేశాడు చెల్లి నోట్లు కిట్టు. కిట్టు 4 లడ్లు చిట్టు 4 లడ్లు తిన్నారు 8 లడ్లు ఖాళీ అయ్యాయి లడ్లు. అవునా? పళ్ళు తోకుని దోశలు తిన్నారా? పాలు తాగలేదా? తాగానే. చెప్పడం మర్చిపోయాను. మావయ్య ఇంట్లో మేము ఆవుని కూడా చూసాము. ఆవుని మాత్రమే కాదు, దూడ పిల్లని కూడా చూసాము. అది చిన్నగా అందంగా ఉంది, నాలాగే. అవును, అది ఎలా ఉందో తెలుసా? వచ్చేను ముద్దుల దూడ, అంబా అంటుంది అందాలవు, దగ్గరకు వచ్చింది ముద్దుల దూడ. నాలుకతో ప్రేమించే అందాలవు, పాలను చుపికి తాగింది ముద్దుల దూడ. ముద్దు పెట్టింది అందాలవు, పాలను తాగేను ముద్దుల దూడ. వచ్చేను ముద్దుల దూడ, అంబా అంటుంది అందాలవు, దగ్గరకు వచ్చింది ముద్దుల దూడ. నాలుకతో ప్రేమించే అందాలవు, పాలను చుపికి తాగింది ముద్దుల దూడ. ముద్దు పెట్టింది అందాలవు, పాలను తాగేను ముద్దుల దూడ. కోడి పొద్దున్నే లేచి మనల్ని కూడా లేపుతుంది. అవును, నాకు ఒక అనుమానం. ఇంట్లో కోడి ఉంటే సరే, లేకపోతే ఎవరు లేపుతారు? ఏం పప్పు, మర్చిపోయావా? ఆ వేళ గడియారం లేపింది కదా. ఏంటది? గడియారమా? అవును. చిన్న చిన్న గడియారం, విశేషమైన గడియారం, అన్ని వేళల సమయమును మనకు చూపించు గడియారం. అన్న తమ్ముడిలాగానే 2 అందమైన ముళ్ళుంటాయి, ఒక్కటి వెనుక ఇంకొకటి పరిగెత్తి సమయం చూపిస్తాయి.
చిన్న గడియారం విశేషమైన గడియారం అన్ని వేళల సమయమును మనకు చూపించు గడియారం అన్న తమ్ముడిలాగానే రెండు అందమైన ముళ్ళుంటాయి ఒక్కటి వెనుక ఇంకొకటి పరిగెత్తే సమయం చూపిస్తా చిన్ను ఏం చేస్తున్నావు? రా కిట్టు, మేము తొక్కుడు బిళ్ళ ఆడుతున్నాము. పప్పుకు కిట్టు అంటే చాలా ఇష్టం. అవునా, నిన్న మిమ్మల్ని చూడనే లేదు. ఎక్కడికెళ్ళారు? మేము మా మామయ్య ఇంటికి వెళ్ళాము. ఎంత బాగుంది కదా చిన్ను. అవును అవును. అంత బాగుండే పని ఏం చేశారు? నాకు చెప్పండి. ఏంటి, పొద్దున్నుండి అన్ని చెప్పాలా? అవును, అన్నీ చెప్పాలి. చెప్తా విను. కోడివే తోకనాడించే పుంజువే పొద్దు పొద్దునే అందరినీ సమయానికి లేపుతావే ఎదురించే లోకాన్ని కూత వేసి లేపుతావే కుక్కరకో కోడివే నిదురలేని పుంజువే కోడివే తోకనాడించే పుంజువే పొద్దు పొద్దునే అందరినీ సమయానికి లేపుతావే ఎదురించే లోకాన్ని కూత వేసి లేపుతావే కుక్కరకో కోడివే నిదురలేని పుంజువే చిక్కు 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 చిక్కు. అయ్యా, రైలాట చాలా బాగుంది. అవును, రైలు ఆట చాలా బాగుంది. ఏయ్ పప్పు, గుర్తుందా? నిన్న మనం రైలు బండిని కూడా చూసాము. ఏమిటది? రైలు బండిని నిజంగానే చూసారా? అవును, నిజంగా మేము ఎక్కి కూడా వెళ్ళామే. నాకు ఆ రైలు బండి గురించి కొంచెం చెప్పు చిన్ను. చిక్కుబుక్కు 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 కూత పెట్టే రైలు బండి చాలా దూరం వెళ్ళే బండి పట్టాల పైన రైలు వెళ్ళును గడగడమంటూ వేగంగా కూ అంటూ శబ్దం చేయును పొగబండి శబ్దం చేయను విద్యుత్ బండి ఎరుపు ఆకుపచ్చ జెండాలను స్టేషన్ మాస్టర్ చూపుతాడు ఎరుపు చూపిస్తే నిలవాలి ఆకుపచ్చ అయితే నడవాలి చిక్కుబుక్కు 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 కూత పెట్టే రైలు బండి చాలా దూరం వెళ్ళే బండి పట్టాల పైన రైలు వెళ్ళును గడగడమంటూ వేగంగా కూ అంటూ శబ్దం చేయును పొగబండి శబ్దం చేయను విద్యుత్ బండి ఎరుపు ఆకుపచ్చ జెండాలను స్టేషన్ మాస్టర్ చూపుతాడు ఎరుపు చూపిస్తే నిలవాలి ఆకుపచ్చ అయితే నడవాలి చిక్కుబుక్కు 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 ఇది ఏంటి?
ఇది రేగుపండు. రేగిపండా? నాకు అదంతా ఇష్టం లేదు. నాకు మామిడి పండే ఇష్టం. హై, మామిడి పండు. మామిడి పండు అంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా. నిన్న మా ఇంట్లో మామిడి పండు తిన్నాం కదా. పండు పండు మామిడి పండు బంగిని పల్లి మామిడి పండు మన ఊరి మామిడి పండు తీయ తీయని పండు అందమైన పండు హల్వా లాంటి మామిడి పండు నీకు కూడా కావాలా ఇక్కడికందరూ రండి పంచుకొని తిందాము పంచుకొని తిందాము. పండు పండు మామిడి పండు బంగిని పల్లి మామిడి పండు మన ఊరి మామిడి పండు తీయ తీయని పండు అందమైన పండు హల్వా లాంటి మామిడి పండు నీకు కూడా కావాలా ఇక్కడికందరూ రండి పంచుకొని తిందాము పంచుకొని తిందాము. సరే, సమయం అయింది, ఇంటికెళ్దాం. ఏం చూస్తున్నావు పప్పు? ఏమీ లేదు. నాకు తెలుసు, నిన్న ఒక ఎడ్లు బండి ఆయన ఇలాగే వెళ్ళారు. ఇవాళ కూడా బండి వస్తుందేమోనని చూస్తున్నాడు పప్పు. అవును కదా? సరిగ్గా చెప్పావు చిన్ను. తెలుసా కిట్టు, ఆయన చిన్నుకి బండి తోలడం కూడా నేర్పారు. బాగుందా? కడమడ 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 కడమడ. కడమడ కడమడ బండి ఇది కర్రతో చేసిన బండి కడమడ కడమడ అంటూ కొలనుపై వెళ్ళే బండి గడగడ గడగడ బండి ఇది వడ్రంగి చేసిన బండి గుడు 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 అంటూ చక్క చక్క వెళ్ళే బండి. కడమడ కడమడ బండి ఇది కర్రతో చేసిన బండి కడమడ కడమడ అంటూ కొలనుపై వెళ్ళే బండి గడగడ గడగడ బండి ఇది వడ్రంగి చేసిన బండి గుడు 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 అంటూ చక్క చక్క వెళ్ళే బండి. నాకు పెద్ద పందెం ఆడాలని ఆశగా ఉంది. నాకు పట్నం వెళ్ళాలని పెద్ద ఆశ. అవును చిన్ను, నీదేంటి ఆశ? ఒకటా రెండా చెబుతా విను. ఆశ 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 బడికి వెళ్ళే ఆశ చదివే చదివే ఆశ పాఠాలు చదివే ఆశ పండితుడవ్వాలనాశ. ఆశ 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 బడికి వెళ్ళే ఆశ చదివే చదివే ఆశ పాఠాలు చదివే ఆశ పండితుడవ్వాలనాశ. ఏ పప్పు విచారంగా ఉన్నావు? అవును, చిన్నుకి ఎలకంటేనే ఎక్కువ ఇష్టం. నా గురించి వదిలే, నేనంటే ఎవరికి ఇష్టం?
లేదు బుజ్జి, నాకు నువ్వంటేనే మొదట ఇష్టం, చాలా చాలా ఇష్టం. రారా కుక్క పిల్ల, గెంతుకుంటూ కుక్క పిల్ల, బౌ బౌ కుక్క పిల్ల, తోకాడించు కుక్క పిల్ల. మా ఇంటి కుక్క పిల్ల నమ్మకమైన కుక్క పిల్ల, కన్నులాగా ఇంటిని కాచే మా కుక్క పిల్ల. రారా కుక్క పిల్ల, గెంతుకుంటూ కుక్క పిల్ల, బౌ బౌ కుక్క పిల్ల, తోకాడించు కుక్క పిల్ల. మా ఇంటి కుక్క పిల్ల నమ్మకమైన కుక్క పిల్ల, కన్నులాగా ఇంటిని కాచే మా కుక్క పిల్ల. ఈ కట్టిని చూస్తే నీకు ఏమి జ్ఞాపకం వస్తుంది పప్పు? నిన్న చూసామే, ఆ ఆట ఆడే కోతి జ్ఞాపకం వస్తుంది. ఏమిటి ఆట ఆడే కోత? అది ఆ కట్టిని చూసి ఆడుతూనే ఉంటుంది ఇలాగా. కోతి భల్లి కోతి, మా ఊరి కోతి, చెట్టులన్నీ ఎక్కడము, కొండ చివరకెళ్ళడము, వేరుశనగలు తినడము, గింజలను చల్లడము, బాగా పల్టి కొట్టడము, కట్టిన చూసి ఆడడము. కోతి భల్లి కోతి, మా ఊరి కోతి, చెట్టులన్నీ ఎక్కడము, కొండ చివరకెళ్ళడము, వేరుశనగలు తినడము, గింజలను చల్లడము, బాగా పల్టి కొట్టడము, కట్టిన చూసి ఆడడము. హాయ్, ఇవాళ అరిటాకులో భోజనమా? అవును, ఇందులో అయితేనే భోజనం పెడితే చాలు. సరి అయిన తిండిపోతువి. నీకు తెలుసా కిట్టు, అరటి చెట్టు అన్ని భాగాలు బాగా ఉపయోగపడతాయి. అది ఎలాగా? చెబుతా విను. తానానే తన్నానానే తన్నానానానా, తననానే తందానానే తందానానానా. అరటి మొక్క అరటి మొక్క, జారు జారుతూ ఉండే మొక్క, చిన్న చిన్నారి అరటి పళ్ళను తిను తిను అంటూ ఇచ్చే మొక్క. విందు భోజనానికి ఆకులిచ్చే అరటి మొక్క, కాయ పూలు దవ్వను వంటకిచ్చే అరటి మొక్క, కళ్యాణ మంటపానికి అందాన్ని తెచ్చే మొక్క. తానానే తన్నానానే తన్నానానానా, తననానే తందానానే తందానానానా. అరటి మొక్క అరటి మొక్క, జారు జారుతూ ఉండే మొక్క, చిన్న చిన్నారి అరటి పళ్ళను తిను తిను అంటూ ఇచ్చే మొక్క. విందు భోజనానికి ఆకులిచ్చే అరటి మొక్క, కాయ పూలు దవ్వను వంటకిచ్చే అరటి మొక్క, కళ్యాణ మంటపానికి అందాన్ని తెచ్చే మొక్క. అక్కడ చూడు ఎలుక. ఆ ఎలుక సామాన్లు సర్దుకుని ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తుంది? పదండి, వెళ్ళి చూద్దాం. అంగడిలో మసాలా గారె దొరుకును, కాకి వచ్చి మధ్యలో గారె తీసుకొని ఎగిరెను, నక్క కడికొచ్చెను, ఎక్కడికెళ్తారు? ఎలిజబెత్ రాణి గారిని చూడడానికి.
ఏరోప్లేన్ టికెట్ తీసుకుని ఎగిరి వెళ్తాను. బామ్మాయి అంగడిలో మసాలా కలిస్తే ఏమి చేస్తారు? ఇవన్నీ అక్కడ బజ్జిగారు తీసుకుని ఎగిరెను. ఢిల్లీలోన జరుగుతున్న విశేషాలు ఎదిగెను. తీరని చూసి నేను తెలుసుకొని పరిగెత్తెను. ఎలకమ్మ ఎలకమ్మ ఎక్కడికెళ్తారు? ఎలిజబెత్ రాణి గారిని చూడడానికి వెళ్తాను. 7 సముద్రాలు దాటి మీరు ఎలా వెళ్తారు? ఏరోప్లేన్ టికెట్ తీసుకుని ఎగిరి వెళ్తాను. దారిలో ఆకలిస్తే ఏమి చేస్తారు? నేను అక్కడ బజ్జీ వడ తీసుకుని తింటాను. ఢిల్లీలోన జరుగుతున్న విశేషాలు ఏంటి? టీవీలోనే చూసి మీరు తెలుసుకోండి. బాగా తిన్నాము, ఇంకా పడుకోవడమే కదా. నిద్రపోయే ముందున మంచి కథ వినాలి. నాకు ఒక కథ తెలుసు. కథ నాకు చెప్పు, నాకు చెప్పు. ఉండు, పాటలాగే చెబుతా. దాహమేసిన కాకి ఒకటి తిరిగి తిరిగి వచ్చెను. తాగే నీరు లేక అది చాలా కష్టపడెను. అక్కడ ఒక కుండను ఇంటి ముందు చూసెను. వెతికి వెతికి చూసెను, దొరకలేదు నీరు. ఏమి చేసెను? అది ఏమి చేసెను? చిన్న చిన్న రాళ్లను 5 కుండలోన తెచ్చి వేసెను. నీళ్లు పైకి రాగానే కడుపు నిండా తాగేను. సంతోషంగా ఎగిరెను. అందుకొరకే మనము కూడా ప్రయత్నించి చూడాలి, ప్రయత్నించి తీరాలి. దాహమేసిన కాకి ఒకటి తిరిగి తిరిగి వచ్చెను. తాగే నీరు లేక అది చాలా కష్టపడెను. అక్కడ ఒక కుండను ఇంటి ముందు చూసెను. వెతికి వెతికి చూసెను, దొరకలేదు నీరు. ఏమి చేసెను? అది ఏమి చేసెను? చిన్న చిన్న రాళ్లను 5 కుండలోన తెచ్చి వేసెను. నీళ్లు పైకి రాగానే కడుపు నిండా తాగేను. సంతోషంగా ఎగిరెను. అందుకొరకే మనము కూడా ప్రయత్నించి చూడాలి, ప్రయత్నించి తీరాలి. పప్పు ఇంకా పడుకున్నాడు చూడు. పప్పు పప్పు నిద్రలే. ఏంటి చిన్ను, అప్పుడే లేపేసా? ఇప్పుడేనా ఒక మంచి కల వస్తుంది? పగలు ఇంతసేపు పడుకోకూడదు పప్పు, హుషారుగా ఉండాలి. అదిగో ఆ చీమలాగా. హాయ్, అది చూడు, బరువైన తిండి పదార్థం మోసుకెళ్తోంది. చిన్న చిన్న చీమవే, అందమైన చీమవే, నీలాగే మేం కూడా శ్రమిస్తూ ఉంటామే. ఒకటి వెనక ఒక్కటి క్యూలో వెళ్తా ఎప్పుడు. మిమ్మల్ని చూసి చూసి నడవడం నేర్చామిప్పుడు. చిన్న చిన్న చీమవే, అందమైన చీమవే, నీలాగే మేం కూడా శ్రమిస్తూ
ప్రేమిస్తూ ఉంటామే. ఒకటి వెనక ఒక్కటి క్యూలో వెళ్తా ఎప్పుడు, మిమ్మల్ని చూసి చూసి నడవడం నేర్చామిప్పుడు. అందరితో ఆడు పాప, నీవు విశ్రాంతి తీసుకోవు పాప. అవును, నువ్వు పాడావే, అది ఏ పాట చిన్ను? అదా, అది భారతీయార్ పాట కిట్టు. భారతీయార్ ఎవరు చిన్ను? భారతీయార్ ఒక కవి. ఆయన దేశానికి ఏమేమి చేయాలో కవితలోనే చెప్పారు. అందరితో ఆడు పాప, నీవు విశ్రాంతి తీసుకోవు పాప. కలిసి మెలిసి ఆడు పాప, నీవెవ్వరిని తిట్టకు పాప. పొద్దున్నే నిద్ర లేచి చదువు, భక్తినిచ్చే మంచి పాట పాడు. సాయంత్రం బాగా ఆట ఆడు, దీన్ని అలవాటు చేసుకో పాప. నీవు అలవాటు చేసుకో పాప. అందరితో ఆడు పాప, నీవు విశ్రాంతి తీసుకోవు పాప. కలిసి మెలిసి ఆడు పాప, నీవెవ్వరిని తిట్టకు పాప. పొద్దున్నే నిద్ర లేచి చదువు, భక్తినిచ్చే మంచి పాట పాడు. సాయంత్రం బాగా ఆట ఆడు, దీన్ని అలవాటు చేసుకో పాప. నీవు అలవాటు చేసుకో పాప. నిన్న ఏమైందో తెలుసా? మధ్యలో పప్పు ఎక్కడా కనిపించలేదు. అయ్యో, అప్పుడు నువ్వు ఏం చేసావు? అన్ని చోట్ల చూశాను. తీరా చూస్తే సీతాకోకచిలుకలను తరుముతున్నాడు. రంగు రంగుల చిలక రంగులు చల్లుతూ పోయింది, పువ్వులను చుట్టి చుట్టి రంగులు దిద్దిపోయింది. చిలకను పడదామంటే నా నుండి తప్పిపోయింది. చిలక చిలక పైకి ఎక్కడో ఎగిరిపోయింది. చిలక చిలక పైకి ఎక్కడో ఎగిరిపోయింది. రంగు రంగుల చిలక రంగులు చల్లుతూ పోయింది, పువ్వులను చుట్టి చుట్టి రంగులు దిద్దిపోయింది. చిలకను పడదామంటే నా నుండి తప్పిపోయింది. చిలక చిలక పైకి ఎక్కడో ఎగిరిపోయింది. చిలక చిలక పైకి ఎక్కడో ఎగిరిపోయింది. సరే, ఇంకా ఏమేం చేశారు నిన్న? మావయ్య డబ్బులిచ్చాడు కదా, కొట్టు దగ్గరికి వెళ్ళి మిఠాయి కొనుక్కు తిన్నాము. ముఖ్యమైనది చెప్పనే లేదు. ఏంటది? మేము ఎలా వెళ్ళామో తెలుసా కిట్టు? చేయి ఊపుకుంటూ పాట పాడుకుంటూ వెళ్ళాము. హాయ్, ఏం పాట పాడారు?
చెయ్యొచ్చమ్మా చెయ్యొచ్చు, అంగడికెళ్దాము చెయ్యొచ్చు, మిఠాయి కొందాము చెయ్యొచ్చు, చాక్లెట్ తిందాము చెయ్యొచ్చు, బట్టలు కొందాము చెయ్యొచ్చు, బాగా కనిపిద్దాం చెయ్యొచ్చు, కోవెలకు వెళ్దాము చెయ్యొచ్చు, చేతులెత్తి మొక్కుదాం చెయ్యొచ్చు. చెయ్యొచ్చమ్మా చెయ్యొచ్చు, అంగడికెళ్దాము చెయ్యొచ్చు, మిఠాయి కొందాము చెయ్యొచ్చు, చాక్లెట్ తిందాము చెయ్యొచ్చు, బట్టలు కొందాము చెయ్యొచ్చు, బాగా కనిపిద్దాం చెయ్యొచ్చు, కోవెలకు వెళ్దాము చెయ్యొచ్చు, చేతులెత్తి మొక్కుదాం చెయ్యొచ్చు. పెద్ద పండితుడు అవ్వాలంటే చాలా చదవాలి, ఎన్నో విషయాలు తెలుసుకోవాలి కదా. అవును కిట్టు, మనము ఆ ఆ ఈ కూడా తెలుసుకోవాలి. జ్ఞాపకం ఉందా చిన్న, వాళ్ళ అమ్మ నేర్పించింది. అమ్మ ఆవు అ ఆ, ఇల్లు ఈగ ఇ ఈ, బుడత ఊయల ఉ ఊ, ఎలుక ఏనుగు ఏ ఏ, 5 ఒంటె ఐ ఓ, బోడ ఔషధి ఓ ఔ, అ ఆ పాఠము నేర్చాము, అమ్మ ముద్దును పెట్టరు. అమ్మ ఆవు అ ఆ, ఇల్లు ఈగ ఇ ఈ, బుడత ఊయల ఉ ఊ, ఎలుక ఏనుగు ఏ ఏ, 5 ఒంటె ఐ ఓ, బోడ ఔషధి ఓ ఔ, అ ఆ పాఠము నేర్చాము, అమ్మ ముద్దును పెట్టరు. బామ్మ ఇంటి అంగడిలో మసాలా గారె దొరుకును, కాకి వచ్చి మధ్యలో గారె తీసుకొని ఎగిరెను, నక్క అక్కడికొచ్చెను, పాట పాడమని అడిగెను, గోరు కిందకి జారెను, నక్క తీసుకొని పరిగెత్తెను. బామ్మ ఇంటి అంగడిలో మసాలా గారె దొరుకును, కాకి వచ్చి మధ్యలో గారె తీసుకొని ఎగిరెను, నక్క అక్కడికొచ్చెను, పాట పాడమని అడిగెను, గోరు కిందకి జారెను, నక్క తీసుకొని పరిగెత్తెను. ఒకటి, 2, 3, 4. అరే పప్పు, నీకింత బాగా లెక్క పెట్టడం వచ్చా? నాకు బాగా వచ్చు, మన చిన్నువే నేర్పింది. నాకు కూడా నేర్పించు చిన్ను. సరే. ఒకటి, అందరికీ తల ఒకటి, 2 ముఖములు కళ్ళు 2, 3 ముక్కాల్ పీట కాళ్ళు 3, 4 కుర్చీకి కాళ్ళు 4, 5 ఒక్క చెయ్యి వీళ్ళు 5, 6 ఈగకు కాళ్ళు 6, 7 వారంలో
సంఖ్య 9 10 రెండు చేతి వేళ్ళు 10 ఒకటి అందరికీ తల ఒకటి 2 ముఖములు కళ్ళు 2 3 ముక్కాల్పీట కాళ్ళు 3 4 కుర్చీకి కాళ్ళు 4 5 ఒక్క చెయ్యి వీళ్ళు 5 6 ఈగకు కాళ్ళు 6 7 వారంలో రోజు లేడు 8 చీమకు కాళ్ళు 8 9 ధాన్యముల సంఖ్య 9 10 రెండు చేతి వేళ్ళు 10 అదిగో చూడు బాతు. మేము దీనిని నిన్న కూడా చూసామే. అవునా? అవును, అక్కడ చిన్న అందమైన బాతు ఉండే. దానికి చాలా కోపం, ఏడుపు మొహం. ఏ? నిన్న నాదని అమ్మదని సమాధానం కూడా చెప్పింది. అమ్మ ప్రాణం పోయింది తెలుసా? అప్పుడు ఏమైంది? కువ కువ బాతు చిన్నదైన బాతు లావుగా బొద్దుగా పైకి కిందకి చూస్తూ ముద్దుగా నడుచును చిన్నదైన బాతు. కువ కువ బాతు చిన్నదైన బాతు లావుగా బొద్దుగా పైకి కిందకి చూస్తూ ముద్దుగా నడుచును చిన్నదైన బాతు. నువ్వు చెప్పిందంతా విన్నాను, చాలా బాగుంది. సరే వెళ్ళొస్తానింకా. టాటా. నాకు నిద్రే రావట్లేదు. అలాగా, నేను ఒక పాట పాడనా? హాయ్, పాట? ఏ పాట? చందమామ త్వరగరా నేలపైన త్వరగరా కొండపైన ఎక్కిరా మల్లె పూలు తీసుకురా. గాలిపటములాగా ఎగిరిరా బొంగరంలాగా చుట్టిరా పటములాగా ఎగిరిరా బొంగరంలాగా చుట్టి